వైఎస్ఆర్సీపీ రైతు విభాగ జాయింట్ సెక్రటరీ, గతంలో కూడా సింగిల్ విండోగా పనిచేసినట్టు అనుభవం కూడా ఉంది. అంటే మనతో పాటు శివశంకర్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. ఆయన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, సింగిల్ విండోగా పూర్తి 5 సంవత్సరాలు పూర్తి చేశారు కదా, అటువంటి అనుభవంతో మీకు రైతు విభాగము జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా నేను కోరేది ఒకటి ఏంటో, మన కడసాని రాంభూపాల్ గారిని, ఆయన సెలవు వల్లే ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చినాను. ముఖ్యంగా ఆయననే దీనికల్లా కారణం, ఆయననే తలుచుకోవాలి బాగా. ఆయన లేదు నేను శివుడు అనేవాడు లేడు. భూపాల్ రెడ్డి ఉంటేనే శివుడు లేకుంటే మళ్ళా ఇది లేదు అనమాట. సింగిల్ విండో చేసినట్టు అనుభవంతోటి పూర్తిగా రైతులలో ఉన్న విలేజ్ రైతులకు చెప్పవలసినటువంటి కోఆర్డినేట్ చేసుకునేటువంటి మీ ఆరోగ్యం సహకరిస్తుందంటారా? ఖచ్చితంగా సహకరిస్తుంది. ఆ రైతుల గురించి చాలా ఇది చేస్తాం. మా భూపాల్ రెడ్డి గారిని పెట్టుకొని నేను ముందుకు వెళ్తానని ప్రయత్నం చేస్తాను. అసలు రైతు జాయింట్ సెక్రటరీగా చేసినటువంటి బాధ్యతలు కోఆర్డినేషన్ చేసుకొని అందరు రైతులని కోఆర్డినేట్ చేసుకొని రైతులు ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కూడా ఇంతవరకు ఎన్ని పడలేదు, దానిపైన ఎలాంటి మీరు ముందుకు వెళ్ళాలనుకున్నారు? ఖచ్చితంగా దాని మీద ముందు ప్రపోజల్ పెట్టేది దాని మీద పెడతాం. రైతుకు 2 సంవత్సరాలు 16 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమి దాని గురించి లేదు. ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామన్న రైతు నష్టపరిహారం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పుడు ఇవ్వడానికి లేదు, ఏది లేదు. రైతు అనేవాడు ఈ నిట్ట నెల మునిగిపోయినాడు. నేనే ఒక 2 ఎకరాలు దాదాపు 2 ఎకరాలు ఉల్లిగడ్డ పెట్టినాను. 1,00,000 రూపాయలు మునిగిపోయింది. పెరిగేసి దసరా పంట ముందు పెరిగేస్తాను, ఏం లేదు. కన్యా వర్షానికి కుల్లి ఇది అయిపోయింది. నష్టం అనేది ప్రతి నాలాంటి రైతు ఇటువంటి నష్టం జరిగినప్పుడు మిగతా రైతులు చాలా మంది ఉండరు, లక్షల మంది రైతులు ఉన్నారు. కన్యా కంప్లీట్ ఇదైపోయినారు రైతులు. వాళ్ళ కోసం నా శాఖిస్తుల కృషి చేస్తా అని చెప్పి. అయితే ప్రభుత్వం పైన పలు ఆరోపణలు కూడా వచ్చాయి. యూరియా టైంలో యూరియా దొరకకపోగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అనేది ఇది వాస్తవం చూస్తున్నాం. దానిపైన మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా యూరియా మీ తమ్ముందు జగన్మోహన్ రెడ్డి రైతు కూడా క్యూలో నిలబడి తీసుకెళ్ళా. ప్రతి యూరియా ప్రతి షాపుల్లో గోడంలో సచివాలయాలలో పెట్టి మందులు ప్రతి విలేజ్ కి సప్లై చేసినది. ఈ రోజు షాపుల కాడికి పోతే కూడా డీలర్ దగ్గరికి పోతే కూడా మందులు దొరకని పరిస్థితి అయిపోయింది. రైతులు దాని నుంచి కొద్దిగా నష్టపోయినారు, అనావృష్టి అతివృష్టితో నష్టపోయినారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదీ లేదు. రైతుకు అన్ని సబ్సెంట్ గా రైతు అనేవాడు బయటికి వెళ్ళలే. అటువంటి సమయంలో ఈ రోజు 16 నెలలకే 2.5 సంవత్సరానికే బయటపడి ఇది వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే రైతులకు కావాల్సి అంటే పడే టైంలో వర్షాలు పడలేదు రైతులకి. పూర్తిగా ఈ సంవత్సరం మాత్రం పత్తి పంట వేయడంతో వృష్టి అనావృష్టి ముందు ఇది అయిపోయినాయి. ముందు ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చింది, తర్వాత కంటిన్యూగా వర్షాలు పడి కంప్లీట్ ఏమి పొగాకులు కానీ పత్తి కానీ ఉల్లిగడ్డ మిరప కంప్లీట్ పోయింది. ఏమనేది అది పంట చేతికి రైతుకి ఇది లేదు. మళ్ళీ తుఫాన్ల మళ్ళీ వరి అనేది కూడా చేతికి అదన్నా కొద్దిగా వస్తుంది అనుకుంటే కొన్ని వేల ఎకరాలలో హెక్టార్ల ఎకరాలలో కంప్లీట్ నాశనం అయిపోయింది. నష్టపరిహారము అంటే భారీ వరదలు రావడంతో పంటలు నష్టపోయినా నష్టపరిహారం అన్న రైతు పైన ఏమైనా ఉద్యమాలు చేసే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాము. ఖచ్చితంగా ఉద్యమాలు చేసి రైతుకు న్యాయం చేసే ఏర్పాటు చేపిస్తాం. ముందుగా నాకు ఈ పదవి వైసీపీ అధ్యక్షుడికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ రోజు నేను ఈ పదవి చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ కుటుంబానికి ఎప్పుడు ఎనీ టైం రుణపడి ఉంటారని శివశంకర్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ ఒలితో శ్రీనివాస్, ఐ3 న్యూస్, కర్నూలు.